పోండి. నేను వారం రోజుల తర్వాత నుంచి ముందే చెప్పేస్తాను మీకు, ఇంకా ఇది బాగా రెండు చెవులు పెట్టి వినండి చివరన మీరు. నాని గారి కంటే ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ నేను తిరిగాను, ఎక్కువ కష్టాలను చూశాను. అందరికీ నేను మాట ఇచ్చాను. నీళ్లు, లైట్లు, డ్రైనేజీలు, ఇళ్ళు, ఏంటి దౌర్జన్యాలు, అందరికీ నేను అండగా ఉంటానని మాట ఇచ్చా. భూ కబ్జాలు, ఇంకొకటి రెవెన్యూ పరంగా అండ్ లీగల్గా అడ్మినిస్ట్రేషన్ పరంగా నాని గారు చూసుకుంటారు. కానీ మీరు నన్ను షాడో ఎమ్మెల్యే అన్నా, ఇంకొక ఎమ్మెల్యే అన్నా, ప్రాక్సీ ఎమ్మెల్యే అన్నా ముందే మీకు ప్రిపేర్ చేస్తున్నా. నాని గారి కంటే ఎక్కువ నెక్స్ట్ మంత్ నుంచి నేను విస్తృతంగా తిరగబోతున్నా నియోజకవర్గంలో. అండ్ రాష్ట్రానికి చంద్రగిరికి సంబంధించినంత వరకు పులివర్తి నాని గారు ఎమ్మెల్యే, మా చెవిరెడ్డన్నకు సంబంధించినంత వరకు శ్రీమతి నాని అంటే పులివర్తి సుధారెడ్డి అనే నేను చంద్రగిరి ఎమ్మెల్యే. నేను తిరుగుతాను, నేను మాట ఇచ్చిన వాళ్ళకందరికీ న్యాయం చేస్తూ పోతాను. మీ పేపర్లో మీరు నా పైన బాక్సులు కట్టి రాసిన నో యూస్. నాకు పవర్, పదవి, ప్రోటోకాల్ అవసరంలే, విస్తృతంగా పర్యటిస్తాను నేను. సో ఇంకొకసారి ఇలాంటివన్నీ మానుకొని మమ్మల్ని ప్రశ్నించండి. ఏం ప్రశ్నించాలా? 4 డిగ్రీలు ఉన్న నేను 5 సంవత్సరాలు బస్సులు తెప్పించిపోయాను అని 10th క్లాస్ పాస్ అయి నువ్వెట్ట బస్సులు తెప్పించినావు అని ప్రశ్నించు, సమాధానం చెప్తాం. కాబట్టి ఓవర్ యాక్షన్ వద్దన్న, అవమానించేది, ఇన్సల్ట్ చేసేది మాకంటే బాగా తెలుసు, మీకంటే మాకు ఇంకా బాగా తెలుసు. మేము చిల్లర రాజకీయాలు చేయడానికి రాలే. మీరు కంటిన్యూ చేయాలా, యు గో అహెడ్. మాకు టైం చాలా వాల్యుబుల్. 2 అజెండా, 1 డెవలప్మెంట్, 2 నా భర్త మీద హత్యాయత్నం చేసిందా వాళ్ళని శిక్షించేంత వరకు నేను ఒక భార్యగా, మహిళగా నేను పోరాటం చేస్తానని ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకందరికీ కూడా సీరియస్గా నా మనసులో ఉన్న బాధని చెప్తున్నా. మళ్ళీ అవహేళన చేసే కొద్దీ నేను తిరగబడతా. తప్పు చేశారు, తప్పు అయిందని ఒప్పుకోండి. ఆవేశంలో తప్పు చేసినామని చెప్పండి. అసలు మీ కొడుకు జోలికి మేము పోనేలే. A37 అని నిన్న మీరు చెప్తే, ఈరోజు పొద్దున్న చెప్తే చూసాం. మేము పెట్టమని చెప్పలా, మాకు అనవసరం, మీ పని మీరు చేసుకుపోండి అని చెప్పాం. అసలు 164 ఎక్కడ అని ఎన్నోసార్లు అడిగాం, చెప్పలేదు. రైట్, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాం. సో ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజుతో నేను కావచ్చు, నాని గారు కావచ్చు, ఇలా వచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడము, అతను మతి స్థిమితం తప్పి మాట్లాడే వాటికి, ఎందుకంటే అదే చెప్తున్నాడు అతను. మీకు ఎప్పుడో 14 అండ్ మీకు 2024కి నేనేదో సిఐడికి లెటర్ రాసినాను అన్నారు. నో, 2014 చేర్చండి, 2019 కూడా చేర్చండి. అందులో మేము పోరాటం చేస్తుండేది 2019, 14 నుంచి చేస్తున్నాం. మీరు అందరినీ దానిలో 2014, 19 రాయండి. ఇదే ప్రెస్ క్లబ్లో ఇక్కడే నేను చెప్పా, తప్పు చేసిన వాడు ఈ రోజు కాకపోతే రేపు కావచ్చు, ఎల్లుండి కాకపోతే దొరుకుతాడని చెప్పా. ఎస్, దొరుకుతారు, సస్పెండ్ అవుతారు. మీరు వర్రీ కావద్దు. మీకు మీరే లెటర్ రాసుకొనేసి నేను ఎంక్వైరీ చేయమన్నా అంటే ఎలాగొస్తుంది?